సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో పర్యటిస్తున్నారు. 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తారు. పవన్ తన పర్యటనలో భాగంగా 26 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, అలాగే 186 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేయబోతున్నారు. అంతేకాదు తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహిస్తున్న పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలకు ఆయన హాజరవుతారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏపీ డిప్యూటీ సీఎం తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తూ ఉన్నారు. డిప్యూటీ సీఎం ఈ రోజు పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల్లో పాల్గొంటారు. ఆయన దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు. 3 రోజుల పాటు పీఠాపురం నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, అలాగే ప్రారంభోత్సవాలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పీఠికాపుర సంక్రాంతి మహోత్సవ సంబరాల్లో పాల్గొంటారు. కన్నుల పండుగగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ముందుగానే పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల్లో పాల్గొంటారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, మాధవి, పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు అయితే ప్రారంభమయ్యని చెప్పాలి. అంగరంగ వైభవంగా సంక్రాంతి మహోత్సవ వేడుక అయితే మొత్తం ప్రారంభమైంది. ప్రస్తుతానికి మనం పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాల వేడుకలో ఉన్నాం. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ వేడుకలను అయితే మాత్రం ప్రారంభిస్తారు. ప్రస్తుతానికి మనతో పాటు మంత్రి కందుల దుర్గేష్ ఉన్నారు. అసలు ఈ సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయనే అంశం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పిఠాపురంలో ఆల్రెడీ సంక్రాంతి సంబరాలు అయితే ప్రారంభమయ్యాయి, అంగరంగ వైభవంగా అయితే ఏర్పాట్లు చేస్తారు. ఏ విధంగా జరగబోతుంది? రాష్ట్రం మొత్తం మీద వివిధ ప్రాంతాల్లో జరిగేటువంటి సంక్రాంతి సంబరాలన్నింటినీ కూడా పిఠాపురంలో ఒక్కచోట చేర్చి ఇదొక రాష్ట్ర పండుగగా జరుపుతున్నందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాలి. ఇక్కడ చూస్తూ ఉంటే గ్రామాల్లో జరిగేటువంటి సంక్రాంతి సంబరాలు, పట్టణాల్లో జరిగేటువంటి సంక్రాంతి సంబరాలు, దాంతోపాటు తెలుగు వారికే ప్రత్యేకమైనటువంటి కలంకారీ కానివ్వండి, కొండపల్లి బొమ్మలు కానివ్వండి, ఇటువంటి వాటి ప్రదర్శన కానివ్వండి, అదేవిధంగా తోలు బొమ్మలాట కానివ్వండి, జానపద కళారూపాలు అన్నీ కానివ్వండి, మొత్తం అన్నీ కూడా ఇక్కడ అద్భుతంగా ఏర్పరిచి ఇక్కడ మొత్తంగా కూడా ఇది ఒక రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడే వచ్చాను, నేను ఇక్కడికి చూడడం జరిగింది. ఇక్కడ ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉప ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మొత్తంగా రోడ్డు మీద పూర్తి స్థాయిలో కళారూపాలు అన్నీ కూడా మా మంత్రిత్వ శాఖ సంబంధించినటువంటి కల్చర్ డిపార్ట్మెంట్ వారు అన్ని కళారూపాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ అవి తప్పెటిగుళ్ళు కానివ్వండి, జమ్ముగులాట కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. కూచిపూడి నృత్యం ఏర్పాటు చేశారు. ఆ నృత్యాల ద్వారా ఉప ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తూ లోపలికి తీసుకురావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ప్రధాన వేదిక మించి సంక్రాంతి సంబరాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటన అయితే మొత్తం కొనసాగుతుంది. ఈ 2 రోజులు అంటే ఏ కార్యక్రమాలు ఉంటాయి, ఏ కార్యక్రమంలో పాల్గొంటారు? సంక్రాంతి సంబరాల కార్యక్రమం మీరే చూస్తున్నారు. వివిధ రకాల స్టాల్స్ పెట్టారు. అదేవిధంగా ఇక్కడ మన తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మొత్తం అన్ని కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం మర్చిపోతున్నటువంటి కళలను కూడా మళ్ళీ గుర్తు చేసే విధంగా ఇప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. తోలుబొమ్మలాటకు సంబంధించినటువంటి కళాకారులు వచ్చి తోలుబొమ్మలాటను మళ్ళీ చూపిస్తున్నప్పుడు మనం అంతరించిపోతున్నటువంటి జానపద కళారూపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపించారు. అదేవిధంగా హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా ఇక్కడ పెట్టారు. ఇది ఒక రకంగా చూస్తే కళలు, కల్చర్, వాటితో పాటు పర్యాటక రంగానికి కూడా ఉపయోగపడే విధంగా అక్కడ చూస్తే మన మిల్లెట్స్ కానివ్వండి, మన సహజంగా పండించుకునేటువంటి ధాన్యం కానివ్వండి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఎద్దులు, వాటితో చేసుకునేటువంటి హరిదాసుల యొక్క సంకీర్తనం, ఇలాంటి అన్ని కార్యక్రమాలని కూడా చాలా అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. వీటన్నిటి ద్వారా సంక్రాంతి ఒక 4 రోజులు ముందుగానే మనకు వచ్చేసింది అనిపించే విధంగా ఈ కార్యక్రమం ఉంది. ఇది గొప్పగా విజయవంతం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది పరిస్థితి. ప్రస్తుతానికైతే మాత్రం మరి కాసేపట్లోనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ ప్రాంతానికి చేరుకుంటారు. చేరుకొని పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాల కార్యక్రమాన్ని అయితే మాత్రం ప్రారంభిస్తారు. అయితే 9:45 కాకినాడ పోలీస్ పేరేడ్ గ్రౌండ్కి చేరుకుంటారు. అక్కడి నుంచి బై రోడ్
పిఠాపురం అయితే చేరుకుంటారు. పిఠాపురంలో అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆహ్వానించేందుకు తెలుగు సాంస్కృతిక సాంప్రదాయ నృత్యాలతోటి కళాకారులు అయితే మాత్రం సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని కళాకారులందరూ కూడా పవన్ కళ్యాణ్ తో పాటు ఆ నృత్యాలు చేసుకుంటూ కూడా పీఠికాపురం మహోత్సవ కార్యక్రమానికి అయితే ఆహ్వానించిన తర్వాత సుమారుగా పిఠాపురంలో అభివృద్ధి చేస్తున్న 212 కోట్లతో అభివృద్ధి చేస్తున్న శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు అయితే మాత్రం ఆయన ప్రారంభిస్తారు. అయితే మనం చూసుకుంటే కనుక 186 కోట్లతో శంకుస్థాపనలో 26 కోట్లతో ప్రారంభోత్సవాలు అయితే మాత్రం ఈ 2 రోజుల పర్యటనలో కొనసాగనుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు పూర్తిగా అంటే పీఠికాపురం సంక్రాంతి మహోత్సవ వేడుకలకు సంబంధించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన అనంతరం కూడా పిఠాపురంలో అంటే ముప్పు ప్రాంతాలకు గురైన ఇంద్రానగర్ కానీ లేకపోతే ముప్పు ప్రాంతాలకు గురైన ప్రాంతాలను కూడా సందర్శించే కూడా అధికారులు కూడా అడిగి తెలుసుకుంటారు పవన్ కళ్యాణ్. అదేవిధంగా అనంతరం దీనికి సంబంధించి అంటే 2 రోజుల పర్యటన అయితే మాత్రం కొనసాగుతుంది. 2వ రోజు అయితే మాత్రం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని తర్వాత కాకినాడ చేరుకుంటారు. కాకినాడ పోలీసులతో కూడా ప్రత్యేక సమావేశంలో కూడా పాల్గొంటారు. అనంతరం కూడా మనం చూసుకుంటే కనుక రంగరాయ మెడికల్ కాలేజీలో పలు శంకుస్థాపనలు కూడా చేస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. మాధవి, థ్యాంక్ యూ సతీష్.